రాజకీయ పార్టీ అయినా సరే ప్రజలకి మేము అది చేస్తాం ఇది చేస్తామని ఆశలే కనబడుతున్నాయి తప్ప అభివృద్ధి కనబడడం లేదు. కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా మెరుగైనటువంటి పాలన, మెరుగైనటువంటి సంస్కరణలతో ఆ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రగామిగా తీసుకువెళ్ళడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ప్రజల్ని గారడి మాటలతో ఈ 9 ఏళ్ళు కాలయాపన చేశారు. ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఈ రాష్ట్ర యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ లభిస్తాయి అనే ఆశ కల్పించాలి. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల నుంచి జై ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఆ ఆహ్వానం మేరకు అన్ని నియోజకవర్గాల్లో అభ్యుదయ భావాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా స్వచ్ఛమైనటువంటి రాజకీయ నిర్మాణాన్ని చట్టసభలకు తీసుకువెళ్ళడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. ఆ తిరుగుబాటులో ఈ ప్రధాన రాజకీయ వ్యాపార పార్టీలు ఖచ్చితంగా మట్టిగా చూపోతాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది.